హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న లేవగానే ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో అన్ని న్యూస్ పేపర్లలో డిఎస్సికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది. అది నిన్నటి నుంచే వచ్చింది. నిన్న వేటివ్ న్యూస్లో చాలామంది చూశారు, నాకు మెసేజ్ చేశారు. సో నేను కూడా చూశాను. ఎందుకంటే అసెంబ్లీలో మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు 6 నెలల్లో మెగా డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. స్వయంగా ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన అవి అమలుకు నోచుకోలేదు. సో ఈసారి మరి గవర్నర్ ప్రసంగంలో మరి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం. సరే, ఈ కొత్త ప్రభుత్వం రావడానికి, గత ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారకులు నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు ఇంటింటా తిరిగి ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత ఎక్కువగా, అంటే వాళ్ళు పడని కష్టం లేదు, అంత కష్టపడి సో ఏదో రకంగా ఇటు సోషల్ మీడియాని మాధ్యమంగా చేసుకొని, అటు విలేజ్లలో మరి వాట్సాప్ గ్రూపులను మాధ్యమంగా చేసుకొని మొత్తానికి ఏదో రకంగా ప్రయత్నం చేసి, సరే గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఒకప్పుడు అధికారంలోకి రాకముందు మేము 20,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించేశారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సరేలే అని చెప్పేసి నిరుద్యోగులు ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పేసి నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు. సరే, గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి, సరే ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 2 ఈ పోస్టులకు సంబంధించినటువంటి, అంటే ఇతర నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారని సెలెక్ట్ అయిపోయారు. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు గతంలో టీఎస్పీఎస్సీకి అప్పగించడం జరిగింది. మరి ఒక్కోసారి విద్యాశాఖ నుంచి డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది కదా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు అంటే చెప్పడం జరిగింది. ఏమన్నానంటే 20,000 కాకపోయినా గతంలో 13,500 పోస్టులు ఉన్నాయని చెప్పేసి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా. ఆ 13,000 ఖాళీలు ఉంటే ఒకవైపు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పి వ్యతిరేకత వచ్చింది. అట్లీస్ట్ ఆ 13,000 నోటిఫికేషన్లో భర్తీ చేస్తే 100% ఇప్పుడున్నటువంటి ఈ వ్యతిరేకతను తగ్గించవచ్చు. అరే, గతంలో 13,800 అన్నారు కదా, ఒకవేళ ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత, ప్రమోషన్లు అయిన తర్వాత మిగిలిన ఉంటే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా వేస్తామని ప్రభుత్వం చెప్పినా సరిపోయేది. ఎందుకంటే ఇంకో నోటిఫికేషన్ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏమైందంటే మరి 9,800 పోస్టులు అనేసరికి ఇవి 33 జిల్లాల్లో డివైడ్ చేసేసరికి అయితే ఒక్క పోస్ట్ కూడా లేని చోట 1-2 పెరగవచ్చు, 2-3 పోస్టులు ఉన్న చోట 1-2 పెరగవచ్చు. అది కూడా ఎన్ని పెరిగాయి అనేది ఇది ఒక సమస్యనే. కాబట్టి ఇప్పుడు 9,800 అంటే ఇప్పుడు ఆల్రెడీ 5,000 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మరో 4,000 అంటే తిప్పి కొడితే 1-2 పోస్టులు పెరిగితే డబల్ కూడా కావు కొన్ని జాగాలు అయితే. ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అట్లాంటి చోట్ల ఇప్పుడు 38 పోస్టులకు మా అంటే 40 1-2 పోస్టులు పెరిగితే కూడా గంతే ఉంటాయి, పెద్దగా మార్పు ఉండదు. కానీ తక్కువ పోస్టులు ఉన్న చోట 1-2 పోస్టులు పెరగవచ్చు. సో ఈ రకంగా అన్ని సబ్జెక్టులు, ఎస్జిటీలు, పీఈటీలు, ఎల్పీలు, ఎస్సీలు అనేసరికి అన్నీ డివైడ్ చేసేసరికి మళ్ళీ 1-2 కంటే ఎక్కువ రావు. సో ఇది పరిస్థితి. అట్లీస్ట్ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నా, ఆడ మిస్ అయిన మన రిజర్వేషన్ కేటగిరీలో 1 లేదా 2 ఒక పోస్ట్ ఉన్నా అట్లీస్ట్ రాసేవాళ్ళు ఉంటారు. కానీ రిజర్వేషన్లో ఒక్క పోస్ట్ లేకుండా ఓపెన్లో ఓన్లీ మహిళలకే కేటాయిస్తే డెఫినెట్గా ఈ వ్యతిరేకత అలాగే ఉంటుంది. సో ప్రభుత్వం మీద విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు జస్ట్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయలే. సో ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తను ఎక్కువ మంది విశ్వసిస్తారు కాబట్టి 9,800 వరకు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసరికి ఒక చర్చగా మారిపోయింది. మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అది కూడా ఎప్పుడెప్పుడో మోడల్ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడే కొన్ని పోస్టులు భర్తీ చేశారు, మిగతా పోస్టులు అలాగే ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు డిఎస్సి ఒక 13,000 నుంచి 15,000 పోస్టులు డెఫినెట్గా ఉండాలి. దాంతోపాటు మోడల్ స్కూల్ పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే
ఇప్పుడు 2 రకాలుగా బెనిఫిట్ అయిపోతుంది. కొంతమంది అటు గురుకులాలకు ఒక 9,000 మంది వెళ్ళిపోతారు, ఒక 10-15,000 మంది మనకు డిఎస్సీలో వెళ్ళిపోతారు, ఇంకో 3-4,000 మంది మనకు మోడల్ స్కూల్లో వెళ్ళిపోతారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా మళ్ళా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తామన్నది. మరి ఈ మోడల్ స్కూల్స్ని అట్లా తీర్చిద్దండి, మరి ఇంకా కొత్తగా తీసుకురావడం దేనికి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. సో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవడం తెలియదు. కానీ మిత్రులారా, ఇంత కష్టపడడానికి డెఫినెట్గా అట్లీస్ట్ 13,000-15,000 పోస్టులు, నా అంచనా ప్రకారం 13,000-15,000 పోస్టులు అయితే ఉండాల్సిందే, అందులో డౌటే లేదు. ఇక ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఈ కారణాలు చూపి ఎట్టి పరిస్థితులు ఆపద్దు, దేనికి భర్తీ చేయాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అది అయ్యే ముచ్చట కాదు, పోయే ముచ్చట కాదు. ఒకదానికి ఒకటి కేసుల మీద కేసులు వేయకుండా కూడా ప్రభుత్వం రిట్ పిటిషన్ వేయచ్చు. కానీ మరి గత ప్రభుత్వం ఎందుకు అట్లా చేయలేదో మరి నాకు అర్థం కావట్లేదు. సో తిప్పి కొడితే ఒక వారం రోజులు, నెల రోజులు ప్రాసెస్ పెట్టుకుంటే నెల రోజులు కంప్లీట్ అయిపోతుంది. షెడ్యూల్ వరకు వచ్చి ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత విషయం ఏంటంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పటికీ రిలీజ్ చేయలే. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? సో గతంలో మనకు బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యాఖ్య చేశారు. అంటే మీ తెలంగాణలో ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, కనీసం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డబ్బులు ఖర్చు ఏం కాదు కదా, అది కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి విమర్శలు వచ్చాయి. సో ఇంతటి దారుణమైన అంటే ఒక ప్రభుత్వము మరో ప్రభుత్వాన్ని విమర్శించిందంటే ఇక ఎంత కాల కదా. కాబట్టి ఫటాఫట్ అవసరమైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారా బాబు అని చెప్పేసి అట్లన్నా అవకాశం ఇస్తే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఏమైనా ఉంటే సమస్య చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ అంటారు, ఆఫ్లైన్ కంటే ఎక్కువ వర్క్ అయిపోతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆఫ్లైన్ అంటారు కానీ ఇటు ఆన్లైన్ అంటారు, ఆఫ్లైన్ అంటారు. ఆన్లైన్ పెట్టినా మళ్ళీ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సింది అన్నీ కూడా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో విద్యాశాఖను గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సీరియస్గా ఎన్ని విమర్శలు ఎదురైనా పోస్టులు భర్తీ చేసి ఇంకా వేరే దగ్గర ఖర్చులు తగ్గించి వేరే పథకాలలో డబ్బులు తగ్గ చేసినా సరే కానీ విద్యాశాఖను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. విద్యాశాఖ, వైద్యశాఖ ఈ రెండు మనకు పర్ఫెక్ట్గా లేకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. మరో వెనిజులా కావచ్చు, మరో జింబాబ్వే ఇట్లాంటి పరిస్థితి రావచ్చు తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలో కూడా రావచ్చు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఉచిత పథకాలు అంటున్నారు కానీ అంత సబబు కూడా కాదు. సో ఇవి ప్రభుత్వాలు చూసుకునే పని. సో ఏది ఏమైనా ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలు సరిపోవు. 10,000 వేసినా సరిపోవు. 13,000-15,000, 20,000 అయిపోయినా అట్లీస్ట్ ఒక 13,000-15,000 మధ్యలో పోస్టులు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించవచ్చు. సో నేను చేసే రిక్వెస్ట్ ఇది నిరుద్యోగుల తరఫున. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.